భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాయ్ కూనవరంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. సింగరేణి అధికారుల అవగాహన లోపంతో తాము ముంపు గురవుతున్నామని ఆరోపించారు. కోడిపుంజల వాగు మీద నిర్మించిన బ్రిడ్జితో ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే బ్రిడ్జి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంతవరకు నిన్ను రిక్వెస్ట్ చేశా, సిఏ గారు కూడా ఈ విషయం ఫోన్ చేశా, సార్ ఇంతవరకు పిల్లలు పసిపిల్లలు టీలు లేవు, టిఫిన్లు లేవు అని కూడా నేను సిఏ గారికి రిక్వెస్ట్ చేశా. సంబంధిత సార్ వచ్చారు, ఆ సార్కి చెప్పా, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పా. కుక్కలు లెక్క హీనంగా చూస్తారు మాకు. కనీసం మీరు టీలు తాగారా, టిఫిన్లు తాగారా అని కనీసం మన్నించి కూడా బంధించలేదు మాకు. నేను కొంతమంది అధికారులకు ఫోన్ చేసి ఏం చేశానంటే ముందు వచ్చేసి పిల్లలందరినీ ఎలక్ట్ చేశాను. ఇది కంపల్సరీ మన ఊరు మీదకి రాబోతుంది ఈ వరద, మనం ఏం చేద్దామంటే అన్న ఏం చేద్దాం, ఇళ్ళకి అప్పటికి మేము మాట్లాడుతున్నాం, ఇళ్ళకి వచ్చేసి మాకు ఏం అర్థం కాలేదు. అక్కడ నాకు చిన్నప్పుడు ఉంది సార్, ఆ ఓటుకి నా ప్లాట్ పోయినా పర్లేదు, ముందు ఇల్లు మాత్రం కొట్టకపోవద్దు, ఇబ్బంది అవుతుందని అందరూ మనిషికి పలుగు పారబట్టుకుని వచ్చేసి అటు పోయే వరదని, ఇళ్ళ మీదకి వచ్చిన ఇంతలోకి వచ్చిన వరదని మేము గన్ను కొట్టేసినాం. అంటే బ్రిడ్జి పక్క నుంచి మళ్ళీ తిరిగి కిందికి వచ్చి గట్టు కొట్టేసాం. అందుకే ఆ గాడి ఇటు పడిపోయి, లేకపోతే ఇళ్ళ మీదకి వెళ్ళి తోసుకొని అటు ఇళ్ళ మీదకి వెళ్ళి అటు పక్క ఇరగబడి మా సొంత ప్రయత్నంతో మేము చేసి వాళ్ళకి అప్పటికప్పుడు తొందరగా ఎలక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసాం. మీరు అర్జెంటుగా కరెంటు తీసేయండి, లేకపోతే కరెంటు స్తంభాలు పడిపోతా ఉన్నాయని చెప్తే ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారు, అవి పడిపోగానే కట్ చేశారు. ఇదై మేము ప్రాణభయంతో ఒక 2.5 గంటలు దూరంగా ఎక్కడో అక్కడ అటు అంటే ఇటు వచ్చేసిన తర్వాత ఒక్క అధికారి కానీ, ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇటు సింగరేణి డిపార్ట్మెంట్ కానీ ఎవరు రాలేదు. రాకపోయేసరికి అరే ఏంది ఇంత దారుణంగా ఉంది, ఏంది ప్రభుత్వం ఇంత కళ్ళు మూసుకొని ఉంటుందా, ఒకవేళ చచ్చిపోయిన పరిస్థితి ఇంతేనా? మా సౌలభ్యం కోసం కట్టిన బ్రిడ్జి కాదు, సింగరేణి ఎంప్లాయీస్ డ్యూటీకి పోవడానికి కట్టిన బ్రిడ్జి. సింగరేణి ఎలా తీసుకున్నది ఇంతో అంతో ఏదో సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఫండ్ అని చెప్పి బయటికి గవర్నమెంట్ కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నారు. ఎక్కడ మాకు తెలియదు, ఆ ఫండ్ ఏడబెట్టిరో తెలియదు. మరి మా ఊరుకు జరిగిన మరి ఈ సమస్యని ఎవరు తీరుతారు, ఎక్కడ పెడతా ఉన్నారు ఆ డబ్బుల్ని? కోర్టు పెట్టేసి కలెక్టర్ గారు పంపి చెప్పారు. కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపి చెప్పారు. చాలా కూడా మొత్తం మొదలు వాళ్ళు పట్ట వాళ్ళు ఏది గోదావరికి వెళ్ళకుండా కాంగ్రెస్ కూడా ప్రాబ్లం అయింది. అందుకోసం వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఇంకా కొంత పంటలు ఉన్నట్టు చూస్తారు, ఇచ్చారు. అంటే ఇది కూడా ఏమైనా చేయాల్సిందా అది కూడా చూస్తాం. ప్లస్ మీకు ఏదైతే లాస్ట్ టైం మనం ఏదైతే బయట పోసాం ఆ ఫైర్ కోడ్ అది పోసాం కదా, అది కూడా చూస్తాం. కానీ ఎందుకు అసలు అట్లా కావాల్సి వచ్చింది అంటే రాత్రి పెద్ద వర్షం, ఈ కాలంలో ఈ సంవత్సరంలో వచ్చిన వర్షంలో రాత్రి పూర్తి పెద్ద వర్షం, ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్స్ దాకా వర్షం వచ్చింది. అందువల్ల మధ్యలో ఏమన్నా చెట్లు గిట్లు ఏమన్నా అడ్డం పడి ఏమన్నా ఇంటి మీదకి రావాల్సి వచ్చిందా, ఇదంతా చూస్తాం. ఒకసారి చూసి మేము ఏం చేయాలి,